థ్యాంక్ యూ శాంతికృష్ణ గారు. ఈనాటి సభాధ్యక్షులు, ఈనాటి ముఖ్య అతిథి గ్రంథావిష్కర్త డాక్టర్ సి మృణాలిని గారు చాలా తక్కువ మాటల్లో చాలా నిజాయితీగా తన ఒపీనియన్ని పెట్టి మాకు ముందు చేయబోయే కార్యక్రమాలకు ఒక స్పష్టమైన సూచన ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు అమెరికా నుండి వచ్చిన విశేషమైన అతిథి వారికి రెడ్నం కృష్ణారావు గారు మాట్లాడితే కూడా వినాలని ఉంది, కానీ సంపాదకులుగా 2 మాటలు మేము ముందు మాట్లాడాలని శాంతికృష్ణ గారు సూచించారు కాబట్టి 2 మాటలు మాట్లాడదామని నేను వచ్చాను. తర్వాత పెద్దలు నిజానికి అంపశయ్య నవీన్ గారు ఈ 12 పుస్తకాలని వారు సాధికారికంగా మాట్లాడగలిగేంత సమర్థులు. అట్లాగే చలమచర్ల భాస్కర్ రెడ్డి గారు ఒక నాన్ టీచర్ అయి ఉండి చాలా గొప్ప సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. సత్యాజీ గారు ఒక జర్నలిస్ట్గానే కాకుండా రచయితగా, కవిగా కూడా వారు విశేషమైన సాహిత్య సేవ చేస్తున్నారు. స్వాతి శ్రీపాద గారు గొప్ప అనువాదకులుగా జగమెరిగినటువంటి వారు. బెల్లంకొండ సంపత్ కుమార్ ఆత్మీయ మిత్రుడు, తర్వాత చమన్ ఆత్మీయ మిత్రులు. వీళ్ళిద్దరూ ఆపద సమయంలో మమ్మల్ని ఆదుకున్నారు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అద్భుతమైన ప్రసంగాలు చేసి అద్భుతమైన వ్యాసాలు రాసిచ్చారు చమన్ కానీ, బెల్లంకొండ సంపత్ కుమార్ కానీ. తర్వాత కొల్లూరి సోమశంకర్ సారు, నేను వారిని ఈరోజే చూస్తూ ఉన్నాను. చాలా పెద్ద పుస్తకాన్ని, నిజానికి హోమర్ రచన ఏదైనా ఒకటి పరిచయం చేయడం అంటే 10 పేజీలు 1 గంట అనేది సరిపోయేది కాదు. అయినా ఒక సూక్ష్మ పరిచయాన్ని మనకిచ్చారు. ఇట్లాంటి పెద్దలు ఉన్నటువంటి వేదికలో 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. 2 మాటల్లో కూడా ఒకటి అప్రస్తుత ప్రసంగం మొదటిది, తరువాతది ప్రస్తుత ప్రసంగం. ఈ 2 ఒక్కొక్క నిమిషం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే టైం చాలా కన్స్ట్రెయింట్ ఉంది అందరికీ. అప్రస్తుత ప్రసంగం ఏంటంటే, నేను సాహిత్య అకాడమీలో ఒక 2.5 ఏళ్ళు పనిచేసే అవకాశం వచ్చినప్పుడు, అసలు సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా ఉన్నప్పుడు నా బాధ్యత ఏంటి, నేనేం చేయాలి అని ఆలోచించి ఒక 2-3 పనులు చేశాము. ఏంటంటే, తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ కావ్యాలు తెలియకుండానే మనోళ్ళు రచనలు చేస్తున్నారని నాకు ఒక దురభిప్రాయం ఉంది. అది దురభిప్రాయమే కావచ్చు, కానీ నా అభిప్రాయాన్ని నేను మంచిదనుకుంటా. అందుకు కావ్య పరిమళం అని 12 ప్రసిద్ధ కావ్యాలు, పాల్కురికి సోమనాథుడి దగ్గర నుంచి దాశరథి దాకా 12 కావ్యాలను ఎంపిక చేసి రోజొక కావ్యాన్ని ఇదే వేదిక మీద పరిచయం చేయించాను, రికార్డు చేయించాను. దాని తర్వాత పుస్తకంగా కూడా తీసుకొచ్చాము. ఆ 12 కావ్యాలని చదివితే తెలంగాణ సాహిత్యం మీద ఒక అవగాహన ఏర్పడుతుంది వాడికి అని. తర్వాత నవల గురించి కూడా ఒక 12 తెలంగాణ ప్రసిద్ధ నవలల్ని పరిచయం చేస్తే నవలా రచయితలకు ఒక మార్గదర్శనంలాగా ఉంటుందని ఒక 12 నవలల్ని ఇదే వేదిక మీద పరిచయం చేశాను. ఆ తర్వాత నా ఎజెండా ఏముందంటే, భారతీయ సాహిత్యాన్ని ఇతర భాషల్లో తెలుగుకు భిన్నంగా ఎలా పనిచేస్తుంది, భారతీయ సాహిత్యం ఎలా నడుస్తుంది చూడాలని భారతీయ సాహిత్యంకు సంబంధించిన ఓ 10-15 భాషలన్నా ఎంపిక చేసుకొని ఒక్కొక్క భాషలో ఒక ప్రసిద్ధ కావ్యాన్ని చెబుతూ, ఆ కావ్యం చెప్పే ముందు వాళ్ళ సాహిత్య చరిత్ర ఎక్కడ పుట్టింది, అంటే ఏ శతాబ్దంలో పుట్టింది, ఎట్లా నడిచింది, ఇప్పుడు ఈ కావ్యము ఆ సాహిత్య చరిత్రలో దీని రిలవెన్స్ ఎక్కడ చూసుకుంటుంది అని చెప్పించాలని ఒకటి ఉండే. తర్వాత ప్రపంచ సాహిత్యంలో 10-15 పుస్తకాలు పరిచయం చేసి ఇది కూడా తెలంగాణ వాడికి తెలియాలి అని ఈ ప్రయత్నం ఉండే. తర్వాత కొత్తగా ఏర్పడ్డ 33 జిల్లాలకి జిల్లా సాహిత్య చరిత్రలు అని రాయించి పెట్టించాము. అది 100 పేజీలు ఉంటుంది. ఆ జిల్లాకి సంబంధించిన ఒక కుర్ర కవి పేరు కూడా అందులోకి ఎంటర్ అవుతుంది, వాడు రాసిన కావ్యం పేరు కూడా ఎంటర్ అవుతుంది, అది చేయించాము. తర్వాత సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర అని ఒక పుస్తకాన్ని రాయించాము. ఇవన్నీ పెట్టుకొని వాడు తెలంగాణలో కూర్చుంటే వాడు అవి సరిగ్గా చదివితే ఒక గొప్ప మేధావి కాగలిగేటటువంటి సంపత్తిని ఏర్కూర్చి పెట్టాము మేము ఇక్కడ. చేసేటప్పుడు భారతీయ సాహిత్యము విశ్వ సాహిత్యం మాత్రం చేయలేకముందే నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా. సిద్ధారెడ్డి పదవి పోయింది, నాది ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ఆ ఆశ నాకు అట్లా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన దాన్ని శాంతికృష్ణ ద్వారా తీర్చుకున్నాను. ఈ విశ్వ సాహిత్యం అనేది ఇట్లా పాఠం చెప్పించి. ఇది అప్రస్తుత ప్రసంగం. ప్రస్తుత ప్రసంగం ఏంటంటే, ఇందులో ఉన్న కావ్యాలు మృణాలిని మేడం చెప్పారు, మీరు ఎంపిక చేశారా వాళ్ళు ఎంపిక చేశారంటే, నాకు బలంగా ఉన్నది ఏంటంటే ఈ 2-3, ఒకటి షేక్స్పియర్ది, ఒకటి కీట్స్ది, అంటే కీట్స్ ఏమో పోయిటరీ అవుతుంది, షేక్స్పియర్ ఏమో డ్రామా అవుతుంది. తర్వాత రూట్స్ అనేది ఒక దయనీయమైన స్థితిగతుల్ని చర్చించే నవల అవుతుంది. తర్వాత పేదరికానికి ఒక సింబల్ లాంటి లే మిజరబుల్స్, ఇట్లాంటివి మాత్రం చెప్పించాలి. మిగిలినవి మనం అనుకున్నవి చెప్పడానికి సిద్ధంగా ఉండరు కొందరు. మనం సరిగ్గా రీచ్ కూడా కాదు మనకు అని అనుకొని అట్లా సగం మేము ఎంపిక చేసుకొని సగం వాళ్ళ ఎంపికకు వదిలిపెట్టి చెప్పించిన పాఠాలు ఇవి. ఈ పాఠాలు చెప్పిస్తూ ఉన్న క్రమంలో ఎందుకు ఈ పాఠాలు ఈ 3 నేను ఎంపిక చేసుకున్న ఏంటి అంటే, మన దగ్గర కూడా వెట్టి చాకిరీ ఉండే.
వెట్టి చాకిరి ఎట్లాంటిదంటే రూట్స్లో గనక వాడు పెట్టింది తినాలే చెప్పింది చెయ్యాలి అనే ఏదైతే ఉందో అది 100 ఏండ్ల కిందికి వెనక్కి వెళ్ళి చూస్తే తెలంగాణ సమాజంలో కూడా ఉంది. దొర ఇంటికి లేదా భూస్వామి ఇంటికి వెట్టి మాదిగలు వచ్చి పని చేసి చలికూడేస్తే తీసుకొని పోయి తినాలి. వానికి ఇంట్లో వండుకోవడానికి గింజలు ఉండకపోయేది, పండించుకోవడానికి వ్యవసాయ భూమి ఉండకపోయేది. అట్లాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఎదుర్కొన్నారు కదా. మరి ఆ సమాజం అంత గొప్పగా చిత్రించింది, మన వాళ్ళు ఎందుకు చిత్రించలేకపోయారు? రచనల్లో ఉన్న వైవిధ్యం ఏంటిది? మనం చేయలేకపోయామా? నేనే సరిగ్గా అంచనా వేయలేకపోతున్నానా చూసుకోవడం కోసం కూడా తులనాత్మక అధ్యయనం చేయడం కోసం ఆ ఒక లే మిజరబుల్స్ చెప్పించాలి. విక్టర్ హ్యూగోది ఎందుకు అంటే పేదరికం అనేది ఇక్కడ కూడా అట్లా ఉంది. విక్టర్ హ్యూగో చాలా బాగా చిత్రించాడు, మన వాళ్ళు అంత బాగా చివరికి దళితుల గురించి లేదా దాని గురించి స్వాతంత్రోద్యమ కాలంలో 1-2 గొప్ప నవలలు వచ్చాయని అనుకున్నాము. అదేంటి మహాత్ముడి మాలపల్లి వచ్చింది, పేరు మాలపల్లి ఉంది కానీ అందులో విప్లవం గురించిన చర్చ ఎక్కువగా ఉంది. కానీ పేదరికాన్ని ఇంత అద్భుతంగా చిత్రం అంటే ఆకలికి రొట్టె దొంగతనం చేస్తే బంగారం దొంగతనం చేసినా రొట్టె దొంగతనం చేసినా దొంగతనమే కాబట్టి నీకు 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అని విధించే సమాజం అక్కడ ఉంది అని అంత బాగా చిత్రించాడు. ఇక్కడ కూడా అట్లా ఉండే, పన్ను కట్టకపోతే కొరడాలతోటి కొట్టి వీపులో రాళ్లు పెట్టి చచ్చేదాకా చేసిన సమాజం ఇక్కడ ఉంది. దీన్ని ఎవడు సరిగ్గా చిత్రించలేదు. ఇట్లాంటి భావజాలం అంతా నా మైండ్లో నిండి ఉండడం వల్ల ఇట్లాంటి ఒక పుస్తకం తీసుకొస్తే ఈ కంటెంట్ తోటి ఈ పుస్తకం బతకాలని తీసుకొచ్చాము. దీన్ని సాహిత్య మిత్రులు ఆదరిస్తారని ఆశిస్తూ నమస్కారం.